రుద్దింది చాలే గాని చెర్రీ పండుతి తొందరపడకు. ఇప్పుడేమవుతుందో చూడు. ఇదంతా వద్దు బంగారం. సింపుల్ గా తొక్కుడు బిల్ల, దాగుడు మూత, చెస్ ఇలాంటివి ఆడుకుందాం బంగారం. డోంట్ ట్రైలో ఇదేరా ప్రీకేజీ లెవెల్. ఇది ఎవరు తీయలేరు బంగారం. నేను తీసి చూపించినా? కళ్ళు మూసుకుని తీసి చూపించినా? అందరూ నోటానా? ఒక్కరు కూడా క్యాండిడేట్ కాదా? నేను తీస్తాను. పబ్జీ కాలంలో ఎలుక ఉచ్చలో వడదిస్తోంది. ఇది చాలా రిస్క్. గెలిస్తే ఏంటి లాభం? ఎవరు గెలుస్తారో వాళ్ళు నన్ను హక్ చేసుకోవచ్చు. పబ్జీలో కూడా ఈ ఆఫర్ లేదే. బోనస్ గా ఒక కిస్ ఇస్తావా? గ్రాంటెడ్. నువ్వాడి చూపించురా. నువ్వు లేవని చెప్పావుగా. ఓడిపోయావు కదా, మూసుకో. నువ్వాడి చూపించు. నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేస్తోంది? ఓ, నిన్న రాత్రి దాన్ని కౌగులించుకున్నాను కదా, అందులో పడిపోయినట్టుంది. బదులుకు మనల్ని కౌగులించుకోవడానికే ఈ గేమ్నే జరుపుతోంది. తీసేస్తాడా? అన్నిట్లో ఫ్యూజ్ అవుటా? ఉండు. ఇప్పుడు తీ. ఇంత సింపుల్ గా ఉందేంటి? ఇది చాలా దారుణం. మనకో రూల్స్, వాడికో రూల్సా? ఇదొకటి అప్పుడప్పుడు లేచి నిలబడతా. హక్ చేసుకో. హక్ చేసుకోవడమా? విర్రవిగిపోకు. నాకంటే అందంలో ఎప్పుడూ తక్కువే. రా, వచ్చి హక్ చేసుకో. దేవుడా, కౌగులించుకోకూడదు. నీతో పెట్టుకుంటే కుదరదు, నేనే హక్ చేసుకుంటాను. ఊరుకున్నా అది ఊరుకోవట్లేదే. దేవుడా, ఇప్పుడెరా నీ కళ్ళు తెరిచావు. కట్టుకున్న పెళ్ళాం కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోయింది. చిన్న పిల్ల, అందమైన పిల్ల నన్ను కౌగులించుకుంది. ఇక 5 కోట్ల మట్టిగడ్డల. ఈ అమ్మాయి దొరికితే అంతే చాలు. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక. ఎవరు చూడని, ఎవరు ఎరుగని నీవు అద్భుత చిత్రం. నా కథలో నీవే నాయిక వేలే, వేరే ఇంకేల ఈ జన్మకి. నీవే నా కలల దేవత, నువ్వు కల్లే అయినా వేడుక. చాలా పో. వీడు బాగా కొళ్ళుకుంటున్నాడు. మనం రూమ్లోకి వెళ్దామా? వద్దు. ఏ? లోపలికి వెళ్తే సంతోషం మాత్రమే కలుగుతుంది. ఇక్కడుంటే వీళ్ళ కడుపు బండ కూడా తెలుస్తుంది. ఇప్పుడు కామం కంటే కర్తవ్యం ముఖ్యం. ఫోన్ చేయరా.
హలో, మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళాం. ఇంకా ఎత్తలేదు నాయనా. ఎరా, ఎత్తానంటుంటే ఎత్తలేదంటున్నాడు. ఫోన్ ఇవ్వు. హలో, మీ అమ్మాయిని మేము ఎత్తుకెళ్ళాం. ఇంకా ఎత్తలేదు నాయనా. ఆ? నేనప్పుడే చెప్పానుగా కుక్కను లేపుదామని. దాని అబ్బేంటంటే నా కూతురు నెత్తలేదని కామెడీ చేస్తున్నాడు. ఇదేమైనా కిడ్నాప్ చేసినట్టుందా? బిగ్ బాస్లో టాస్కులు చేసినట్టు ఆడుకుంటోంది. నోరు మూసుకో. అక్కడేదో ప్రాబ్లం అనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తాను. రే, సమస్యని ఒంటరిగా వెళ్తున్నావేంటి? మేము కూడా వస్తాం. వదరా. రారా. రే ఆ? మీకేమైనా పిచ్చా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు వెళ్తున్నారు, అప్పుడు నేను ఎస్కేప్ అయిపోనా? నువ్వు చెప్పేది బాగా అర్థమవుతోంది. రేయ్, నీకు అర్థం కాలేదా? తను నిన్ను ఇక్కడ ఉండమంటోంది. మీ ఇద్దరి మధ్య సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, బయాలజీ 65 వర్కౌట్ అయింది కదా. మేము వెళ్ళొస్తాంలే. రేయ్, రండ్రా. సగమే హక్ చేసుకున్నావు, మిగతా దక్కర్లేదా? నీతో పెట్టుకుంటే కుదరదు, నేను చూసుకుంటాను. కంటి ముందే కడుపు చేయాలని చూశాడు. ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వచ్చాం. డేయ్, ముద్దులు పెట్టి పని మంచిని చంపేశావా? అప్పుడే వద్దని చెప్పాను కదా. ఇంకా ఎత్తలేదయ్యా. తిను చనిపోయిందంటే అప్పుడు మనం తీసుకెళ్ళింది ఎవరిని? మరి అక్కడున్నది దెయ్యమేగా. రే, వాడు సరిగ్గా ఇరుక్కున్నాడు. వాడికి ఫోన్ చేయరా. ఇక్కడున్నప్పుడు టార్చర్ చేశారు, వెళ్ళకు కూడా వదలడం లేదు చూడు. రింగ్ అవుతుంది, అటెండ్ చేయట్లేదు. ఇంకోసారి ట్రై చేయమ్మా.
తీసుకెళ్ళింది అమ్మాయిని కాదు, దయ్యాన్ని. దెయ్యమా? మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి దొరికిందనుకున్నా, అది కూడా అమ్మాయి కాదా? ఏంట్రా బయట పగలగా ఉంది, లోపల చీకటిగా ఉంది. మావా, 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 మావా. వీడిని నేను పట్టుకున్నది నీకోసమేరా. లోపలికి రారా, రా. పోరా. రెడీయా? ఎందుకు? నువ్వే కదరా అన్నా, ఏదో మోర్చరీలో ఉన్న డెడ్ బాడీని కౌగిలించుకున్నట్టు ఉంది అని. ఏదైనా సరే మెలకుగా ఉన్నప్పుడే కిక్ ఉంటుందన్నావు కదా, ఇప్పుడు మెలకుగా ఉన్నాను. కౌగిలించుకోరా, కౌగిలించుకో. రేయ్, ఇంకా పూర్తవ్వలేదు. లేవరా, చెయ్యి పట్టుకోరా. ఈ చోటే కదా. నువ్వు చెప్తే నమ్మవు, ఇది దెయ్యాల గది. నేను చెప్పినా నమ్మవు, ఇది దెయ్యాల కొంప. అదిగో ఆ కిటికీ దగ్గరే మొదటి పేయ ఎంట్రీ ఇస్తుంది, చూడు. భయపడకు, భయపడకు. భయం వేస్తే నన్ను కౌగిలించుకో, కౌగిలించుకో. రా. ఇప్పుడు వచ్చింది నాన్న దెయ్యం, అమ్మ దెయ్యం. ఆ కిటికీలోంచి ఎంట్రీ ఇస్తుంది, చూడు. ఈ నాన్న అమ్మ దెయ్యాలు ఏమీ కాదు. వీడికొక తమ్ముడున్నాడు, వాడే అసలైన దెయ్యం. మేడం, చాలు మేడం, నేను తట్టుకోలేను. ఎంత ధైర్యం ఉంటే నన్ను కౌగిలించుకుంటావు?
ఆ, అది కూడా క్షమిస్తాను. ఆ చెర్రీ గేమ్ ఆడేటప్పుడు నీ మైండ్ వాయిస్ లో ఏమనుకున్నావు? దెయ్యానికి మైండ్ వాయిస్లు ఎంత వినిపిస్తాయా? నువ్వు నన్ను కౌగిలించుకున్నందుకు నీకు పడిపోయి దానికి బదులు ఆ గేమ్ ని అడ్డం పెట్టుకుని నిన్ను కౌగిలించుకోవాలనుకున్నాననే కదా. ఇప్పుడు కౌగిలించుకుంటాను. రారా, రా. నేనైనా ఒకసారి కౌగులించుకున్నాను, మీరు అస్తమానం కౌగులించుకుంటున్నారు. ఈ మనుషులకే నీతి నిజాయితీ లేదు, దెయ్యాలకు కూడానా? నేను మాత్రమే ముట్టుకున్నానా? అందరూ ముట్టుకున్నారు కదా. ముఖ్యంగా ఆ అద్దాలు పెట్టుకున్నాడు చూడు. మీ టీషర్ట్ పైకి తీసి మీ బొడ్డులో వేలు పెట్టాడు. వాడిని ఎందుకంటే వదిలిపెట్టారు? నన్ను మాత్రం ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు. ఇందులో లాజిక్ ఉందా? తుప్పదాకా ఉంది. ఎందుకంటే వాడు నేను స్పృహలో లేనప్పుడే నన్ను ముట్టుకున్నాడు. కానీ నువ్వు నేను స్పృహలో ఉన్నప్పుడు కౌగిలించుకున్నావు. రారా. మేడం 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 ఒక్క నిమిషం నేనే వస్తాను. మేడం ఇంకో నిమిషం మేడం. ముట్టుకోవడం నా తప్పే, కానీ మిమ్మల్ని ఎత్తుకొచ్చింది ఎవరో తెలుసా మీకు? తల బాదుకున్నాను. విన్నాడా వాడు? ఏంట్రా చూస్తున్నావు? కుక్కల్ని ఎత్తుకెళ్లే వాళ్ళం దెయ్యాన్ని ఎత్తుకెళ్ళేలా చేశావు. ఎక్కడ రాది? అది ఎక్కడికి వెళ్తే మనకెందుకురా, మనం పారిపోదాం. రండి రండి రా, రండి రండి. రండి 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 రండి. రే అటువైపు వెళ్దాం. రండి రండి రండి. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. ఊపిరొదలినా బాధయేలా నీకు, చనిపోయినా మారబోదు ఏది. ఆ జననం ఈ మరణం ఉత్త నాటకం, ఇలా రాలిపోయే పాత్ర నీది, కనులు తెరుచుకో. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. నిన్న విరిసే రోజా పువ్వు నేడు లేదురా, వాడిపోయి నేల రాలే సత్యమిదేరా. నిన్న విరిసే రోజా పువ్వు నేడు లేదురా,
సత్యమిదేరా. నీరు మట్టి కలిపి చేసిన ఒట్టి కుండరా, అది పగిలిపోతే వగచే వేళ అంత భ్రాంతేరా. ఈ దేహం అద్దిల్లు ఖాళీ చేయాలందరూ, ఈ దేహం ఇక కనబడదు, భూమిలోకి చేరునురా. నీ కోసం ఆగదు ఈ భూమి, మనసంటూ లేనివాడు స్వామి. మనసు మమత అనురాగాల కోట కట్టినది, కాలం తీరిపోయినాక కుప్పకూలదా. మనసు మమత అనురాగాల కోట కట్టినది, కాలం తీరిపోయినాక కుప్పకూలదా. కామ క్రోధ మదమాశ్చర్యాలు సహజమేనురా, వాటిని చివరి వరకు జయించిన వారు ఎవరు లేరురా. దేహంపై మమకారం పెరిగిపోవురా, వేరే దేహంపై మమకారం పెరిగిపోవురా. చచ్చినను నీ ఆశ చావబోదురా. రే సుల్తాన్, నెట్వర్క్ ఉందా చూడు. ఎందుకురా ఏడుస్తున్నారు? తనెవర్రా? ఆఫ్టర్ ఆల్ దయ్యం, ఒక దయ్యం. మనం మనుషులం, నలుగురం ఉన్నాం. ఒకటెక్కువ నాలుగెక్కువరా? ఒకటే ఎక్కువ. రానివ్వు, తన సంగతి ఏంటో తేల్చుకుంటానంతే. ఏంటిది? దెయ్యం కుక్కతో వచ్చింది. వెళ్ళు బాబు, సేమ్ స్పాట్. ఏ దుర్మార్గురాలా, నీ రూమ్ మాత్రం మార్చుకున్నావే, ఇల్లు మొత్తం మార్చుండొచ్చు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ పొగరు ఎలా అణిచివేస్తానో చూడవే. इधर देखो जी. చాలా థ్యాంక్స్ రా, నాకెంతో ఇష్టమైన దేవుడు. దేవుడి ఫోటోని చూస్తే దయ్యాలు భయపడతాయని చెప్తారు కదే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఫ్రూట్ సాలడ్ వినాయకుడికా? ఇంకా ఏమేం చేస్తుందో ఏంటో దేవుడా. వెళ్ళేటప్పుడు తన్నుకుంటూ వెళ్ళావుగా, ఇప్పుడేమైంది? మామా, తను వినాయకుడికే ఫ్రూట్ సలాడ్ పెడుతోందిరా. ఇవాల్టి నుంచి అదే మిరిండా రూమ్. కుక్కకి విడిగా రూమా? దాన్ని నీతో పాటు ఉంచుకోవచ్చుగా. కానీ తన ప్రైవసీ పాడవుతుంది కదా. నన్నేనా మేడం? ఇక మీదట డైలీ షార్ప్ నైట్ 8-10కి మిరిండాని బీచ్కి తీసుకువెళ్ళాలి. అప్పుడే దానికొస్తుంది. ఓ, అలాగే ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా? అటువంటి పని ఏదైనా చేశావో నిన్ను కుక్క వదలదు, వీళ్ళని దెయ్యం వదలదు. మావా, అది కుక్క రూము, ఇది దెయ్యం రూము. మరి మన రూమ్ ఏదిరా? బాత్రూమేరా. నా జీవితంలో ఎప్పుడు ఇంత శుభ్రంగా కడిగింది లేదు. ఇది బాగా అదృష్టం చేసుకుంది. ఒక గేమ్ ఆడిన తర్వాత పడుకుందాం. కాసేపటి క్రితమే నాతో ఆడుకున్నారు. అవును కదా, అయితే నువ్వు నాకు హెల్పర్గా ఉండు. రా. మేడం, ఏ గేమ్ ఆడబోతున్నా మేడం? అదృశ్య మేడం. సూపర్ గేమ్ మేడం. మనోళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. రేయ్, పడుకోండ్రా. పడుకోమంటున్నానుగా. మేడం, మీరు చేసేదేం బాలేదు. నాతో ఆడుకున్నప్పుడు దెయ్యంలా అందంగా ఉన్నారు. వీళ్ళతో ఆడుతున్నప్పుడు అమ్మాయిలా చండాలంగా ఉన్నారు. ఇదే మేడం, ఇదే మేడం. ఇప్పుడే న్యాయ దేవతలా న్యూట్రల్ గా ఉన్నారు. కళ్ళగంతలు మర్చిపోయారు మేడం. సరే, అది నువ్వే కట్టు. కోట్ల కాసుపడి బాడీలు కాబోతున్నారు. మేడం, అదరగొట్టండి మేడం. వీడిని వదలండి. వాడున్నాడుగా కామ పిశాచి. మీ బొడ్డులో వేలు పెట్టాడు మేడం. అక్కడే కొట్టండి, 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 బాగా కొట్టండి. దెబ్బకి పచ్చడైపోవాలి. ఇక్కడ రండి మేడం. వీడే ఈ కర్మనెత్తడానికి ఐడియా ఇచ్చినాడు. కొబ్బరికాయని కాదు, బుర్ర బద్దలు కొట్టండి మేడం. ఇది లేదా? దాన్ని కొడుతున్నావు. ఇక్కడ 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 కొట్టు, ఇక్కడ కొట్టు. చెప్పిన మాట వినవా? అయ్యో బాబాయ్, పప్పులో కాలేసినట్టున్నాను. దెయ్యాన్ని కొడతావా? దెయ్యం కొడితే ఎలా ఉంటుందో తెలుసా?
మనకు పాడెను గట్టి అది ఏడుస్తుంది చూడరా మావా. ఏంటి మావా ఇలా ఏడుస్తోంది? అవును కదా, వెళ్ళి ఏమైంది అడగరా. నువ్వే వెళ్ళి అడుగు. నన్ను ఇరికించేశాడే. రేయ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మనోడు మెల్లగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. తను తలెత్తి చూడకుండానే మూసుకొని పోరా అంటుంది. మనోడికి వెంటనే ఈగో వస్తుంది. మెల్లగా తన భుజం మీద చేయి వేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను 2 చేతులతో వెంట్రుకలిలా తీసి చూస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను కౌగిలించుకుని చితక్కొట్టిందే. దానికంటే ఇంకా క్రూరంగా ఉంటుంది. తర్వాతేంటి? హార్తేగా, అక్కడ చూడు. ఏమైంది? మూసుకుని పోరా. ఎందుకు ఏడుస్తున్నావు? అడుగుతున్నానుగా. నేను ఏడిస్తే నీకెందుకు? ఇలా అడిగితే ఏమని చెప్తాం? నువ్వేడుస్తుంటే మనసు కష్టంగా ఉంది. మనసు కష్టంగా ఉందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజంగా నీ మనసు కష్టపడితే ఇలా ఉంటావా? నా కళ్ళు తుడిచేవాడివి కదా. అంతే కదా. కన్యారేఖ ఉందా లేదా? ఒక్క అమ్మాయి కూడా నా వైపు చూడట్లా. ఆ హంస కూడా అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా లేచిపోయింది. హంస అంతా దొరకదు నీకు. నువ్వు కర్ణ. ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ కరీనా వస్తుంది వదలక. కరీనా స్వీట్ నేమ్ కదరా? ఏంట్రా దెయ్యాన్ని పేరు పెట్టి పిలుస్తున్నా? దయ్యమని చెప్పకరా, కరీనా దేవత. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక. ఎవరు చూడని ఎవరు ఎరుగని నీవు అద్భుత చిత్రం. నా కథలో నీవే నాయిక వేలే, వేరే ఇంకేల ఈ జన్మకి. నీవే నా కలల దేవత, నువ్వు కలవే అయినా వేడుక.
చల్ల చల్లని చందమామలాగా ఆ బ్రహ్మ నిన్ను చేసింది నా కోసమేగా చల్ల చల్ల చల్లని చందమామలాగా ఆ బ్రహ్మ నిన్ను చేసింది నా కోసమేగా రక్త తిలకం దిద్దుకోవే నీకై ఉన్నది దేహం నువ్వు నన్ను ముట్టుకుంటే జీవునలాగే ప్రాణము నీవే నా కలల దేవత నువ్వు కల్లే అయిన వేడుక చిన్న గాయంరా, బెంబేలెత్తిపోయింది. నా వేలు నోట్లో పెట్టుకుని ఏం చికిందో తెలుసా మావా? తను చీకలేదురా, నీ రక్తం తాగింది. తను రక్త కాటేరి. పోరా. నడక చూస్తే రాజంశలే నడుము చూస్తే మిన్నాగులే కదులు మేఘం నీ హొయలులే కుదురులేనిది నా హృదయమే ఊయలల్లే ఊగే ఊగే నా ఊహలే ఓ చెలియా ఊయలల్లే ఊగే ఊగే నా ఊహలే ఓ చెలియా నీలు దాగినందమే వేరెవరిలో నేను కనలా నీవే నా కలల దేవత నువ్వు కల్లే